ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. నాగర్ కర్నూలు జిల్లా కమ్మెర గ్రామంలో మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని అంబర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ ఉద్యమకారుడు మల్లికార్జున యాదవ్ కోరారు. శనివారం మల్లికార్జున యాదవ్ ప్రజా తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ అగ్రకుల దాడిలో మృతి చెందిన మౌనికను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. జాతర ఘటనపై మాట్లాడడానికి మనతో పాటు ఉద్యమకారులు మల్లికార్జున యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడొచ్చు? ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన జాతరలో ఒక చాకలి బిడ్డను అన్యాయంగా ఒక పసికందుని చంపి ఏదైతే అరాచక పాలనకి తెరదీసిరో దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఆ నిందితులని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలి. కేవలం రేవంత్ రెడ్డి మీటింగ్లలో మాత్రమే చాకలి ఐలమ్మ వర్ధంతులు జయంతులు చేస్తూ గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా అదే చాకలి సామాజిక వర్గానికి చెందిన ఒక బిడ్డ అన్యాయంగా చచ్చిపోతే ఆ బిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము దీని మీద యావత్ తెలంగాణ ఒకటైంది, యావత్ తెలంగాణ అగ్నికుండంగా మారి ఇలా ఆ నిందితులని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇలా రేవంత్ రెడ్డి బంధువులని వాళ్ళు రేవంత్ రెడ్డి సొంత బంధువులు ఆ నిందితులని తెలుస్తుంది. ఆ బంధువులను కాపాడే క్రమంలో యావత్ తెలంగాణ బీసీ బిడ్డలను అవమానపరిచే విధంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించాలి. లేదంటే ఇలా అంబర్పేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న కేటీఆర్ గారు కూడా స్వయంగా ఆ బాధితులను పరామర్శించడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇంట్లోనే నిమ్మకు నీరెత్తినట్టుంటే మాత్రం మేము ప్రత్యక్ష కార్యాచరణ దిగాల్సి వస్తుంది. అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు మేము న్యాయం చేస్తున్నామంటూ ఒకవైపు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు బీసీల పైన దాడి జరుగుతూ కూడా స్పందించడం, దాన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ అక్కడ సొంత రేవంత్ రెడ్డి బంధువులే ఈ దాడి చేసేటని ప్రత్యక్షంగా అందరు చెప్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలను సాక్ష్యాలను ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా యావత్ తెలంగాణ బీసీ సమాజం అన్ని వర్గాలు ఇవాళ తెలంగాణ అక్కడ ఏదైతే చాకలి బిడ్డ ఎవరైతే మన మౌనిక ఉందో మౌనిక వెంట నిలబడుతున్నారు. కాబట్టి మేము కూడా ఇలా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ మౌనికని తన భుజాల మీద వేసుకొని కాపాడే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఈ రాష్ట్రం ఒకవేళ అగ్నిగుండంగా మారితే దానికి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సి ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనపై తక్షణమే రేవంత్ రెడ్డి స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలనేసి మల్లికార్జున యాదవ్ గారు తెలుపుతున్నారు.